చూడండి, ఇది మన కోదాడ నుంచి ఖమ్మం పోతుంది. ఇప్పుడు బాగా వర్షం వచ్చింది కోదాడలో. వర్షం వచ్చింది కాబట్టి ఇంత ఫ్లోటింగ్ లేదు. కానీ చాలా చోట్ల కూడా సోషల్ మీడియాలో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. చాలా బస్సులలో కూడా చాలా వీడియోలు మనం యూట్యూబ్, ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో చూస్తున్నాం. అందుకనే ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ప్రభుత్వం ఏం చేయాలంటే మహిళలకు సగం ఛార్జీ పెట్టాలి. సగం ఛార్జీ పెడితే ఎటు పోయేటోళ్ళు అటు పోతారు. అప్పుడు ఆటోలు ఎక్కేటోళ్ళు ఆటోలు ఎక్కుతారు, బస్సులు ఎక్కేటోళ్ళు బస్సులు ఎక్కుతారు. అట్లా ఫ్రీ అంటానికి ఏమవుతుందంటే గంట సేపైనా బస్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ గ్రామాల దగ్గర వాళ్ళు నిలబడి కూడా వాళ్ళకి చాలా చోట్ల కూడా చాలా ఇబ్బందులు పడుతారు. నిలబడలేక వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అట్లా మనకి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే కొంచెం మనం దానికి ఎక్కువ ఆశపడుతుంటారు జనాలు. అందుకనే కొంచెం సగం ఛార్జీ పెడితే మంచిగా ఉంటుంది మహిళలకి. ఏమంటారండి? సగం ఛార్జీ పెడితే బాగుంటుంది అని. అదే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి కదా బాబు, ఏమంటారు? సగం ఛార్జీ పెడితే బాగుంటుందా అమ్మా? బాగుండదా? ఎందుకు? జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు కదా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల. మీరు మనం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు ఆటోలు ఎక్కేటోళ్ళు ఎవరు ఆటోలు ఎక్కట్లే. అట్లా బస్సులు కూడా తక్కువ వేస్తారు. ఇప్పుడు బస్సులు తక్కువ వేస్తారు. అట్లా అమ్మా ఎవరు ఒప్పుకోరు? పంపిస్తారు. చిన్నగా అవుతాయి పథకాలు అన్ని ఒకేసారి అవ్వవు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని పని పెంచుతారు. టైం ఒక సంవత్సరం అయినా చిన్న 25వ తారీఖు ఎంత డబ్బులు? నెలకు 2500 ఆడవాళ్ళకి. ఇప్పుడు 6 నెలలు అయింది కదా, ఇంకా టైం తీసుకుంటది ప్రభుత్వం. టైం పడుతుంది. అన్ని ఒకేసారి ప్రభుత్వం అన్న పనులన్నీ చేయలేరు కొన్ని. అట్లా అదే కేసీఆర్ ప్రభుత్వం కూడా అన్ని చేయలేదు. చదువుకున్న పిల్లలకి ఇప్పుడు అన్ని అవ్వండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది కదా, అన్ని ఒకేసారి అవ్వవు. ఫ్రీ బస్ ఏం చేయాలంటే సగం ఛార్జీ పెట్టాలి ఆడవాళ్ళకి. అట్లా చాలా చోట్ల జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. ఇప్పుడు వర్షం వచ్చిన చాటికి బస్సులో జనాలు లేరు. ఇప్పుడు సెలవులు కదా, హాలిడేస్ కదా, ఒక్క 4 రోజులు అయితే బస్సులో అసలు ఖాళీ ఉండదు. స్కూళ్లు పెడతారు, కాలేజీలు పెడతారు. అట్లా ఇప్పుడు కేసీఆర్ కూడా నిరుద్యోగ అభివృద్ధి ఇస్తున్నాడు అందరికి. అట్లా ఇవ్వాలంటే కోట్లు కావాలి. ఇప్పుడు రైతు బంధు బాగా పెంచుతాడు, రైతు బంధు పెంచలేదు. మరి మహిళలకు డబ్బులు వేస్తాడు, డబ్బులు వేయలేదు. పింఛన్లు పెంచుతాడు, పింఛన్లు పెంచలేదు. అన్ని ఒకేసారి అంటే బడ్జెట్ ఒకదాన్ని పెడతాడు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు. పోలీస్ వ్యవస్థ కూడా మంచి దారిలో తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవరన్నా తప్పు చేస్తే, నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తారు. అట్లా ఆటో వల్ల అంటే బయట రాష్ట్రాలలో పెట్టిరు, కర్ణాటక, తమిళనాడు, ఫస్ట్ ఢిల్లీలో పెట్టిరు, ఇక్కడ పెట్టిరు. మన తెలంగాణ సీఎం చూసి ఆయన పెట్టిండు, ఆంధ్ర సీఎం పెట్టిండు, ఆంధ్ర ఆయన పెట్టిండు. అట్లా కొంచెం
ఏమండి మేడం, బస్సులల్లో సగం ఛార్జ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేస్తారు ఎవరన్నా? బస్సులల్లో సగం ఛార్జ్ పెట్టాలని ఆడవాళ్ళకి. ఆ? వస్తుందా? బస్సులల్లో సగం ఛార్జ్ పెట్టాలని. ఆడవాళ్ళకి సగం ఛార్జ్ పెడితే ఫ్లోటింగ్ తగ్గుతుంది. ఫ్లోటింగ్ అదే ఆమె ఈ ఆడవాళ్ళకి 2500 ఇస్తాను ఇవ్వట్లేదంట ప్రభుత్వం. దాని గురించి మాట్లాడుతుంది. పుణ్యానికి వచ్చేవాడి గురించేనా? పుణ్యానికి వచ్చేవాడి గురించి ఎప్పుడు ఆశపడద్దమ్మా. కష్టం, దాన్ని నమ్ముకోవాలి ఎప్పుడైనా. అంత ప్రభుత్వం చాలా చేసే చేస్తున్నా రెండు తగ్గడానికి అదే అదే రావట్టు 15,000 రావుతుంది. సరే సరే, నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడికి రాజధాని మొత్తాన్ని అది చాలా కష్టం అండి. నిరుద్యోగ భృతి కూడా కష్టం ఇవ్వాలంటే. ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటారు కదా, కేసీఆర్ అన్నాడు కదా, కష్టం అది ఏదో అన్నారు కానీ. నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సతీష్ నాయుడు వ్లాగ్స్. సమాజం మంచి కోసం పోరాడతా. వరకట్నాలు, బాలివేయాలు, డబ్బులు తీసుకోకుండా ఓటేయాలని, గంజాయి అమ్మని కూడా చేయాలని, టౌన్లల్లా చాలా సమస్యల మీద పోరాడుతుంటా. నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లల్లా. ఇగో షేర్ చేయమ్మా ఈ వీడియో, షేర్ చేయ.